మీజాంగ్ తుఫాన్ కారణంగా నీట మునిగిన పంటను గుర్తించి పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామంలో నీట మునిగిన పంటను పెంకే శ్రీనివాస్ బాబా టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులను సమస్యలను శ్రీనివాస్ బాబా తహసీల్దార్కు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెంజమిన్ రాజు, వాసిరెడ్డి సత్యనారాయణ, యాళ్ల రాగేశ్వరరావు, యాళ్ల శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, కొరం జేమ్స్ కుమార్, చిన్న నాగరాజు, లోవరాజు, శ్రీను, ఏడుకొండలు, సర్వసిద్ధి తదితరులు పాల్గొన్నారు. మొక్క కోస్తం అయిపోతే ఇన్సూరెన్స్లు పెడతాం కష్టం అనటం జరిగింది. అయితే మేము ఏం రిక్వెస్ట్ చేసామంటే రైస్ మిల్ వారు కొంచెం తడి ధాన్యాలు కొద్దిగా ఆరిన తర్వాత అయినా సరే తరుగు లేకుండా వాళ్ళకి మీరు నూక పర్సంటేజ్ ఎక్కువ ఉండి కొనుక్కుండేలా గవర్నమెంట్ వారు ప్రోత్సహిస్తే రైస్ మిల్ వారిని ఈ ధాన్యాలు సరైన ధరకే కొంటారని మేము చెప్తాం జరిగింది. అలాగే గవర్నమెంట్ వాళ్ళు అలా కొనటంతో పాటు గవర్నమెంట్ తలుచుకుంటే నష్టం ఎలాగ పూడ్చవచ్చు. అందుకని ముఖ్యంగా వీరికి ఇన్పుట్ సబ్సిడీ కింద హెక్టార్కి 30,000 ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా చెయ్యాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని దీనికి సబ్సిడీ వచ్చేలాగా ప్రయత్నాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.